హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు నేను చెల్లి జాతరకి అయితే వెళ్తున్నాము. మా ఏరియాలో గుట్ట జాతర అయితే స్టార్ట్ అయింది నిన్ననే. ఈ రోజు వసంత పంచమి. సో గుట్ట పైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుందనమాట. కళ్యాణానికి నేను చెల్లి వెళ్తున్నాము. అమ్మ రాలేదు, కొంచెం కాలు నొప్పులు ఉన్నాయి అనేసి, ఎందుకంటే మెట్లు ఎక్కేది ఉంది కదా. ఇంకా మేము పైకి వెళ్తుంటే మధ్యలో వెంకటేశ్వర స్వామి బొట్టు అయితే పెడుతున్నారు. నేనైతే పెట్టించుకున్నాను. మాంచ వరకు వచ్చే వరకు లైన్ పెద్దగా అయిపోయింది అనమాట. అందుకే మాంచ పెట్టించుకోలేదు, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి. సో ఇప్పటికే లైన్ అయితే ఇంతుందనమాట. మేము కళ్యాణానికి వెళ్ళాము, కాకపోతే మేము వెళ్ళేసరికి సగం కళ్యాణం కూడా అయిపోయింది. ఇంకా అందుకే ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని అటు వెళ్ళి మొక్కుదాంలే అనేసి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా గుట్ట జాతర ఎవ్రీ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో వస్తుంది. ఈసారి అయితే జనవరిలో వచ్చింది. మేము ఒక 10 years అవుతుంది అనుకుంటా ఇక్కడికి వచ్చి. ఈ 10 yearsలో ఒక్కసారి కూడా మేము కళ్యాణానికి అయితే రాలేదు. సో ఈసారి రావాలి అనుకున్నాం అనమాట. అందుకే నేను వన్స్ అయితే వచ్చాము. మమ్మీకి కొంచెం కాలు నొప్పుల వల్ల రాలేకపోయింది, లేకపోతే మమ్మీ కూడా వచ్చేది. అండ్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం ముందు వచ్చింటే కళ్యాణం కూడా చూసే వాళ్ళము, అదొకటే బాధ అనిపించింది. మిగతా దర్శనం ఇట్లంతా బాగా జరిగింది అనమాట. అండ్ పెద్దక్కైతే ఆల్రెడీ వచ్చింది. అక్కడ నుంచి ఎల్లో కలర్ శారీ కట్టుకొని పిలుస్తుంది. అండ్ అక్క ఎప్పటి నుంచో రండి తొందర రండి, కళ్యాణం అయిపోతుందని ఫోన్ చేస్తూనే ఉంది. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. లేట్గా వెళ్ళినా కానీ దర్శనం అయితే బాగా జరిగింది. కళ్యాణానికి కూడా అందుంటే బాగుండేది అనిపించింది. అండ్ అక్కడే లంచ్ కూడా చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం జరిగింది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ ప్రతిసారి కూడా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళి దర్శనం చేసుకొని జాతర అంతా తిరిగేసి వస్తాము. ఈసారి కళ్యాణం చూద్దాం అనిపించింది, కాకపోతే చూడలేకపోయాము. కానీ అక్కడ ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్షంతలు కూడా తీసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. లాస్ట్కి ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. ఫైనల్లీ అక్క అయితే అటు వెళ్ళిపోతుంది, మేము ఇటు వచ్చేస్తున్నాము. ఇంతే అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.